హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వెజ్ రైస్ వచ్చేసి ఎటువంటి సాస్ లో వాడకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఉడికించిన బాస్మతి రైస్ 2 కప్పుల వరకు తీసుకున్నానండి. రైస్ ఉడికించుకునేటప్పుడు కాస్త పలుకుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ బీన్స్ వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ వచ్చేసి ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లికాడలు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకునేటప్పుడు లాస్ట్ లో వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుందండి. టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా ప్లేస్ లో నూడిల్స్ మసాలా వేసుకోవచ్చు లేదా మ్యాగీ మసాలా వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ను వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ అంతా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కూడా ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నామంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అస్సలు టైం పట్టదు. రైస్ ని ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ ని పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.